again, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో అంటే నేను చదువుకునేటప్పుడు ఏమైందంటే వెన్ కమ్ టు మై ఎడ్యుకేషన్, సో అప్పుడు ఫ్యాకల్టీ వచ్చారు, అంటే క్లాసెస్కి టీచర్స్ వాళ్ళు వచ్చేవారు. లైక్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టాపిక్, యూనిట్స్ కంప్లీట్ అయ్యేవి, ఎగ్జామ్ రాసేవాళ్ళం, సెమిస్టర్ అయ్యేది, పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్ పేరు కానీ, ఆ స్టూడెంట్ ఏంటి, అసలు మనోడు ఏం చదువుతున్నాడు, ఎటు వెళ్దాం అనుకుంటున్నాడు, ఫ్యాకల్టీకి కానీ, ఇన్ఫ్యాక్ట్ ఫ్యాకల్టీ నేమ్స్ తెలియకుండా చాలామంది సెమిస్టర్స్ కూడా అయిపోతాయి. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఇలా అయితే బాగుండేది. అంటే ఒక ఫ్యాకల్టీ ఒక క్లాస్కి వస్తున్నారంటే ఓకే, అందులో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్యాకల్టీకి తెలియాలని నేను ట్రూగా బిలీవ్ చేస్తానండి. సో అది నేను చాలా ట్రై చేస్తాను ఇప్పటికీ. బట్ సమ్హౌ కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది గుర్తులేవు. బట్ వాళ్ళు ఏంటో తెలుసుకుందాం అనే ప్రక్రియలో చేసింది ఇది. సో కంప్లీట్గా నేను అంటే ఒక 100 స్టూడెంట్స్ని అయితే అడిగాను, ఆల్మోస్ట్ 100. సో 2 సెక్షన్స్, అబౌవ్ 120 ఉంటారు. సో వాట్ ఈజ్ లైఫ్, హౌ డూ యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్, వై? ఓకే, మీ పర్స్పెక్టివ్లో లైఫ్ అంటే ఏంటి, సో మీరు ఎలా మీ లైఫ్ని లివ్ చేద్దాం అనుకుంటున్నారు, వై అంటే అలాగే ఎందుకు జీవిద్దాం అనుకుంటున్నారు అనేది క్వశ్చన్. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్. ఓకేనా? ఇది ఎక్కడ మీరు ఏ కాలేజెస్లో కానీ, ఏ క్లాస్ రూమ్స్లో కానీ, ఏ ఫ్యాకల్టీ ఎవరు అడగరండి. సో నేను జస్ట్ ఏంటంటే నా స్టూడెంట్స్ ఏంటో నేను తెలుసుకోవాలి పర్సనల్గా, నా ఇంట్రెస్ట్ బట్టి. సో నేనైనా హెల్ప్ చేసేది ఉంటే చేయొచ్చు అని చెప్పడానికి, జస్ట్ టు నో. అంటే పర్సన్ టు పర్సన్ అయితే చెప్పలేరు. వైల్ రైటింగ్, వాళ్ళ బుర్రలో ఉన్నవన్నీ కూడా పెట్టగలరు, మనసులో ఉన్నవన్నీ పెట్టగలరు అనే దాంతోనే స్టార్ట్ చేశాను. సో ర్యాండమ్గా అన్నీ చదవలేదు. అంటే ఈ రియాక్షన్స్ స్టూడెంట్స్ చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టే వీడియో ఖచ్చితంగా స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, ఐ మీన్ అందరూ కాదు, కొంతమంది చూస్తారు. బట్ వాళ్ళు చెప్పారు ముందే, సార్ గ్రూప్స్లో కానీ క్లాస్లో కానీ చదవకండి అని. సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు చదువుతున్నాను, ఒక 4-5 ఒక 4-5 చదివాను. బట్ రిమైనింగ్ ఏం చదవలేదు. సో నాకు రియాక్షన్స్ కొత్తగా ఉంటాయి. సో ఈ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దామని వీడియో, మెయిన్ థింగ్ అది. అండ్ ఒక్కొక్కరు నిజంగా అనుకుంటారు కదా, బీటెక్ స్టూడెంట్స్కి ఏం తెలీదు, వాళ్ళు ఆడితే పాడితే వెళ్ళిపోతారు అంటారు. బట్ అది ఫ్యాక్ట్ కాదండి. ఇవి చదివిన తర్వాత తెలుస్తుంది అది ఫ్యాక్టా కాదన్నది. ఓకేనా? అండ్ ఇక్కడ నేను చదువు ఒక రియాక్షన్ ఇస్తాను కదా, అగైన్ వాళ్ళ నేమ్ కానీ ఏం బయట పెట్టినట్టు, ఇది చదివినప్పుడు ఒకవేళ స్టూడెంట్ చూస్తే వాడికి అర్థమైంది, ఓకే ఈయన నా గురించే చెప్తున్నారని. ఓకే, టోటల్లీ ప్రైవేట్గా పెడుతున్నాను. అండ్ ఫైనల్లీ చాలామంది అంటే ఒక 100 మంది డిఫరెంట్ మైండ్ సెట్స్ ఏంటో, వాళ్ళ పర్స్పెక్టివ్ లైఫ్ అంటే డెఫినేషన్ ఏంటో చూడొచ్చు. ఓకేనా? సో ర్యాండమ్గా చేస్తున్నాను, అయిపోయిందని ఇక్కడ పెడతాను పక్కన. ఓకేనా? సో నేను లైఫ్ అంటే ఏంటి అడిగాను, ఒక స్టూడెంట్ రాశాడు. నా పర్స్పెక్టివ్లో ఏంటంటే లైఫ్ అంటే ఓకే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం, ఇంకొకరికి ప్రూవ్ చేయడం కాదు. సో లైఫ్ అంటే కంప్లీట్గా మనం పుట్టినప్పుడు మనకి ఎలాంటి బాధలు లేకుండా హాయిగా పడుకోవాలి. వెదర్ ఐ వాంట్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏ ఇంజనీర్ కాదని రాశాడు. ఓకే, విచ్ ఈజ్ డీప్. మనం అందరం దేవుడి యొక్క ఫ్రాగ్మెంట్స్ అని సంథింగ్. యా, హీ ఫైడ్ ఈజ్ గుడ్. యా, ఇంట్రెస్టెడ్. చూద్దాం ఇంకా ఏమున్నాయో. అగైన్ ఇలా ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ యూ. బట్ ఇది ఎవరి డెఫినేషన్ వాళ్ళది, లైఫ్ డెఫినేషన్. సో ఎవరు ఏం రాసినా అది కరెక్టేనండి, వాళ్ళ డెఫినేషన్లో అది కరెక్ట్. ఓకేనా? లైఫ్ డెఫినేషన్ ఇదే డెఫినేషన్ అని నేను చెప్పను. ఓకే, డెసిషన్ అని వచ్చేస్తుంది డెఫినేషన్ వాళ్ళు. నెక్స్ట్ వన్, ఓకే, అమ్మాయి ఒక రాసిన లైన్, అంటే ఒక పేరా రాసింది, ఒక లైన్ చెప్తున్నాను. ఐ వాంట్ టు సే సంథింగ్, టు బీ హానెస్ట్ నోబడీ వాంట్స్ టు లివ్ యర్ లైఫ్ దే ఆర్ లివింగ్ రైట్ నౌ. అబ్సల్యూట్లీ గ్రీడ్, 100%. సో చాలా బాగా రాసింది. ఫర్ ఎగ్జాంపుల్, సో అంతే కదా, ఇప్పుడు ప్రెజెంట్ ఉంటున్నట్టు ఎవరు కూడా ఉండకూడదని బాగా రాసింది. ఓకే,
So I'm forcing myself to study hard. So this is the impact that society has created in us students. We never wanted to live in this way, but we are just because of the influence that we had. Agreed. So what I want to say is I'm just living my life normally like others do. Nothing special, but I will definitely try to improve my life to live in a way that I always wanted to. Excellent. చాలా బాగా రాసిందండి ఇది. అగైన్ చాలా మంది జడ్జ్ చేస్తారండి సింపుల్గా, ఓకే వీళ్ళకి బీటెక్ వాళ్ళు ఏం చదువు ఆడితే పడితే వెళ్తారని. బట్ వీళ్ళందరూ రాసినప్పుడు నిజంగా వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ వాళ్ళ సొసైటీలో గురించి వాళ్ళు ఇచ్చేద్దాం ప్రతిదీ చాలా బాగా రాశారండి స్టూడెంట్స్ అందరూ కూడా. అగైన్ ఇది ఏంటంటే వాళ్ళకు ఉంటుంది సార్ రియాక్షన్ ఎలా ఉంటుంది. అగైన్ నేను వాళ్ళ పేర్లు ఎక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు, జస్ట్ చదువుతున్నాను. సో నేను జస్ట్ మీకు చదువుతూ అనిపిస్తాను. ఓకే, వాట్ లైఫ్ ఇన్ మై పర్స్పెక్టివ్ అంటే డూయింగ్ థింగ్స్ ఐ లైక్, వాంట్ టు ఇట్ వాట్ ఎవర్ ఐ వాంట్, బయింగ్ థింగ్స్ ఐ లైక్ అండ్ ఐ నీడెడ్ వితౌట్ సెకండ్ థాట్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ బాగుంది. ఐ నీడెడ్ వితౌట్ సెకండ్ ఆఫ్. సపోజ్ నేను ఒకటి కొనాలనుకున్నాను, ఓకే ప్రైస్ ట్యాగ్ చూసి ఆగిపోయాను, but I needed without second thought, these are the things I want in my life. But the real meaning of my life నాకు తెలియదు. In my perspective there should be something meaningful, like whatever we do that should have to be meaningful. From what I know, do things of like as long as it doesn't hurt others, it's fine. Again ఇక స్టూడెంట్స్కి నేను అంటే ఈ లాంగ్వేజ్ రాయని నేను చెప్పలేదు. వై బికాస్ తెలుగు అంటే దే పుట్టింగ్ ది ఎమోషన్స్ అంటే కరెక్ట్గా పెట్టగలరు అని చెప్పి తెలుగులో రాయమన్నాను. సో కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు మిక్స్ ఉంటుంది. But life is not filled with happiness only, it has ups and downs. So if I fail in something, I do any mistakes, I will learn from them and decide not to repeat that mistake again. Instead of hurting on someone or feeling sad, I do feel sad sometimes, but not now. I don't know why, but things stopped hurting me. Like I'm not crying over my failures and I didn't meet my expectations from myself. I started to getting used of these, so I will definitely learn from these mistakes and start working on it for my better self. So life is about learning new things. If it is good or bad, at the end of the day, the one who is suffering is you, means me, myself. Life is also about taking decisions from what to eat, what to wear, to the what to choose in career, in studies. I think I wrote too much. It's okay. Let's end here. So చాలా బాగా రాశాను. I think I wrote too much. It's okay. Let's end here. Good. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ అన్ని ఓకే ర్యాండమ్గా తీస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇందులో ఏం చదవలేదు, బట్ ఓకే. నా పేరు డాష్ డాష్, మా ఊరి పేరు డాష్. ఓకే, నా జీవితంలో నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే నన్ను ఒక మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటున్నాను. నేను చదివించిన దానికి మా అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు తమ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మా కోసం ఎండ చూడకుండా చాలా కష్టపడుతున్నారు. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. నన్ను చదివించడానికి మా పేరెంట్స్ చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. అందుకే నేను మా అమ్మ నాన్నని చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను. నా లైఫ్ గోల్ అండ్ అంబిషన్ ఏంటంటే ఒక మంచి జాబ్ తెచ్చుకుని వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నా. నా లైఫ్లో నన్ను ఎలా ఉండాలనుకుంటున్నా అంటే జాబ్ చేసుకుంటూ మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి. సో అందుకే నా లైఫ్ని వాళ్ళ కోసం ఇచ్చేస్తాను. వాళ్ళు అప్పుడే నా గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటారు. నా లైఫ్లో ఏది ఏమైనా నేను మాత్రం మా ఫ్యామిలీ కోసం నా లైఫ్ని సాటిస్ఫై చేస్తాను. అలాగే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండడం కోసమే నా లైఫ్ని వాళ్ళ కోసమే నేను లీడ్ చేస్తాను. గుడ్ చూసారండి, ఇది ఒక అబ్బాయి రాశాడండి. అంటే అబ్బాయి అంటారు బీటెక్లో ఎలాగంటే అల్లరి చిల్లరగా తిరిగితే ఓకే వీడికి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ప్రతి స్టూడెంట్ మైండ్లో ఇది రన్ అయితే ఉంటుంది. సో దానికి ప్రూఫ్ ఈ పేపర్స్ అన్నీ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది, ఎందుకంటే నేను పేర్లు ఏం మెన్షన్ చేయట్లా. అండ్ మీలో చాలామంది మీ ఫ్రెండ్స్ ఏం రాస్తారో తెలుసుకోవాలని ఉంటుంది కదా. నేను ఎక్కడ పేరు మెన్షన్ చేయను, బట్ మీకు గెస్ట్ చేయండి, ఓకేనా. సో in my perspective, life is about growth. We face challenges, but I think that is the way you come up with solutions. That there is no like such thing as a perfect life, but the main thing here is all about your mindset. How you think determines how you feel every day. Life is about grabbing every opportunity that comes to you. Of course sometimes you fail, but it's better to try than live every day full of regrets. Life is about doing what makes you happy, but doesn't mean that we shouldn't have goals. It is all about falling to the ground and coming back up stronger and ready to face any situation that comes in your way. It is also about embracing the imperfections and reflect on the positive side that I have made it in this far. I want to live my life with a purpose, living life to the fullest and also living it with the people you love the most is what matters to me. I have already made short-term goals and long-term goals.
which are remind me what my purpose is. Rewarding yourself after every accomplishment is very crucial because it keeps you motivated and locked in with acquiring what you want in life. Rewarding yourself after every accomplishment. Excellent word. I agree for this. Next. In my perspective, life is very valuable and precious because life lessons teach us to what is right or wrong. We learn some life lessons by our daily life situations. Life is very important for everyone. Life is the only reason for doing all the things and preparing for future to become happy and successful person. All time happy is not okay. Sometimes sad also. We'll be happy in the trials how we can handle the situation and how we solve the situations make us more efficient and learn how to balance the problems. Leading a life for everyone, there is a reason. Yeah. Every person is useful to the world. So life is the only way how person is doing in the society. So how do you want to live your life? Another kitchen answer bro. I want to live my life very happily. In that happiness, I want sadness also, which is good because that can help me to change my thinking and what I was. So I want to live my life as a civil servant, being in a proud moment because I'm a girl. How can I handle the situation being an IAS officer? How a girl can lead the society? I want to become an engineer also to fulfill my family goals and take care of my family because we are two girls in my family. People said, why girls, what they can do? So I want to prove that being a girl is blessed. I want to live my life as a lady tiger and I want to be an independent girl taking all the responsibilities with lots of courage and brave. I hope I can do it. Yes, you can definitely do it. Yeah, these lines నాకు బాగా చాలా బాగా అనిపించింది. I want to be an independent girl. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఐ మీన్ స్టూడెంట్స్ వెదర్ ఎవరైనా కానీ నేను సజెస్ట్ చేసేది అంటే బీ ఇండిపెండెంట్. అమ్మాయిలకి వెరీ ఇంపార్టెంట్ ఇండిపెండెంట్గా ఉండండి. మీ రైట్స్ మీ గోల్స్ మీరు అనుకున్న దానికి ఖచ్చితంగా మీరు ఇంట్లో ఫైట్ చేయాలి, సొసైటీతో ఫైట్ చేయాలి. దెన్ ఓన్లీ మీకు ఒక ఇంట్రెస్ట్ మీకు ఒక ప్యాషన్ మీ దాన్ని బట్టే మీరు వెళ్ళాలి. ఎవరు మీ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ లైక్ మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీ కానీ మిమ్మల్ని ఫోర్స్ చేయగలరు. ఓకే, బీ ఎన్ ఇండిపెండెంట్ అండ్ డూ వాట్ యూ క్యాన్ డూ. And I believe women can do anything. Women can do anything. So taking all the responsibilities with lots of courage and brave, I hope I can do it. Definitely you can do it. Next one. Life is like a dream that you want to fulfill. In my opinion right now, I don't have any skills. I just want to get communication skills that are useful for career building. If I found any skills, I will definitely work on it. Currently, I just want to learn building the resume. I am searching for the internship that has stipend. Just because I just want to be independent. Again, ఇది రాసింది ఒక అమ్మాయి ఓకేనా. I think I have to give myself some time because I want to find my hidden talent. Very good. I should get it out of me. Achieving something is so hard if you don't know how much it worth. Currently, I want to learn skills that build my resume. I just want to get a good placement. Even though I found my hidden talent, I think it should be my second priority. But if I find it, will definitely work on it. If it's possible, if we'll do it as a hobby, I just want to be good employee. Even though I get a job, I won't stop learning skill. I will update my resume. ఓకే, అగైన్ ఇది ఒక అమ్మాయి రాసింది. సో తిని ఏం చెప్పిందంటే నేను ఒకవేళ జాబ్లోకి వెళ్ళినా కూడా నేను అంటే నేర్చుకోవడం అయితే ఆపనండి. యా, విచ్ ఈజ్ 100% అగ్రీడ్. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, వెదర్ మీరు ఇప్పుడు జాబ్ చేస్తే ఏం చేస్తున్నా ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే కాకుండా వెదర్ యువర్ సిటిజన్ వెదర్ యువర్ ఎంప్లాయీ ఫుల్ టైం ఏదైనా కూడా లెర్నింగ్ అనేది ఎప్పుడు ఉండాలండి. డే బై డే లెర్నింగ్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్. లెర్నింగ్ ఈజ్ నెసెసరీ. వెదర్ ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ లైక్ స్కిల్ లేకపోతే హాబీ, వెదర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అండ్ నాకు బాగా నచ్చింది ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. అగైన్ ఐ జస్ట్ వాంట్ టు బి ఇండిపెండెంట్. ఇట్ హిట్స్ మీ హార్ట్. కమింగ్ టు ఓకే, so what is life in my perspective? What I have understood fundamentally, we humans and all the other animals out there are same and not similar, but some we act upon the same desire and fear, and we have all the survival instincts as animals have. But the main thing which differs human species from animals is human gives a value to the life. Again, very good point. Human gives a value to the life, and animals I don't know value of life, or we say they can't know. I mean,
యానిమల్స్ ఏంటంటే హ్యూమన్స్కి లైఫ్ యొక్క వాల్యూ తెలుస్తుంది, యానిమల్స్కి ఏంటంటే జస్ట్ తినడం, ఓకే, హంటింగ్, అగైన్ బ్యాక్ టు ద నార్మల్, రైట్? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వాల్యూ అండ్ హౌ మచ్ వాల్యూ యూ గివ్ టు దిస్ లైఫ్. In my perspective, there is nothing called good or bad perspective, but there definitely is a action and reaction, okay, which is very good. This universe has a very simple rule which most people don't understand or don't wanna understand, is what you give is what you get. Very very good. అట్లా పాయింట్ ఇది చాలా మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. సో వాట్ యు గివ్, దట్ ఈస్ వాట్ యు గెట్. యా, అగ్రీడ్. మీరు ఏది సమాజానికి ఇస్తే మీకు తిరిగి అదే దొరుకుతుంది. దిస్ మే నాట్ బి అన్ ఇమీడియట్ రియాక్షన్, బట్ దేర్ వుడ్ డెఫినెట్లీ బి వన్. ఓకే, సో ఐ వాంట్ టు సే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఏ పర్సనాలిటీ, అట్లీస్ట్ షుడ్ try. It obeys one rule. This is fundamental. I don't need to explain what's happening in the society when the actions of a single person can ruin or destroy a whole life. So coming to the problems we face hundreds and thousands of problems in a phase of time, and honestly we don't even realize that the solution was always in front of us, only the whole time. All I wanna say is your problems are not bigger than who you are. So I wanna be very happy. I would not spread despair and I would be nice with others. సూపర్, చాలా బాగా రాశారు. స్టూడెంట్స్ చూసారు కదా అందరూ ఎంత బాగా రాశారో ఫస్ట్ ఇయర్స్. అసలు వాళ్ళ ఐడియాలజీ కానీ నిజంగా గుడ్. నౌ సో నా పేరు ఇప్పుడు సాయి చెప్పారు వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్స్పెక్టివ్. నాకంటూ ఒక పర్సెప్షన్ ఉంది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ లైక్ స్టడీ పరంగా లేదా బిహేవియర్ పరంగా చాలా సమస్యలు వచ్చేవి. అండ్ చాలామంది ఎన్ని మాట్లాడేవారు, కానీ మా పేరెంట్స్ నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. ఇప్పటి వరకు మా నాన్న చెప్తూనే ఉన్నాడు, నువ్వు ఎవరి గురించి చదవట్లే, కష్టపడట్లే, నువ్వు ఎవరు ఏమనుకున్నా నీలాగా ఉండు, ఎవరు నిన్ను పోషించడం లే కదా, నువ్వు ఎవరిని పట్టించుకోకు అని చెప్పారు. నేను అనుకునేవాడిని మా నాన్న చెప్పేది నిజమే కదా, నేను వాళ్ళ గురించి కష్టపడట్లే కదా, నేను మా పేరెంట్స్ గురించి కష్టపడతాను, అందుకే ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. నా లైఫ్లో ద బెస్ట్ గిఫ్ట్ నా పేరెంట్స్. వాళ్ళు నాకు డిసప్పాయింట్ చేస్తే నేను ఎలా ఉండేవాడిని కాదు, అందుకే ఇవాళ బీటెక్ 4 years వాళ్ళ గురించి కష్టపడి నన్ను ఎలా చూసుకుంటున్నారో వాళ్ళని కూడా అలాగే చూసుకుంటానని. ఇండియాలో ఇంట్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అయినప్పటికీ నేను ఎవరిని లెక్క చేయకుండా మంచి దారిలో ముందుకు వెళ్తాను. సో మై పేరెంట్స్ ఈజ్ మై లైఫ్. we best to move with our parent, will be happy. Okay, thank you. Okay, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, అంటే ఫస్ట్ ప్రైమరీ కాదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ తర్వాత ఎవరైనా, వెదర్ ఇట్ కుడ్ బి యువర్ ఫ్రెండ్, యువర్ లవర్, యువర్ బెస్టీ, యువర్ టీచర్, వాట్ ఎవర్, పేరెంట్స్ తర్వాత ఎవరైనా. సో మిమ్మల్ని మీ పేరెంట్స్ కన్నా ఎవరు బాగా చూడలేరు. అగ్రీ. సో పేరెంట్స్ని ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఐ మీన్ ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారో లైక్ డైలీ ఒక టైం స్పెండ్ చేయండి, డైలీ కాల్ చేయండి. ఎందుకంటే మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చండి, వాళ్ళకి మీరే కదా అని. So better to spend time with your parents. Okay, life is pack of emotions. I am unable to describe it in words because I will try my best to say what is life. In my opinion, life is all about what we have alone to make ourselves happy and make people who are close to us happy. As per now, my life is all about getting good grades, making parents proud. Okay, life is full of surprises every day. And every day is new problems. It's all about finding solutions to them and being happy from what we have. From my experience, life is meeting new people, fighting within ourselves to give our best, keeping the relationship strong with communication no matter where you are, friends and family, not repeating the mistakes from past, knowing about yourself, exploring experiences, challenges. Bharat, I want to live my life happily around my family and achieving what I want to be. I was yet to decide on how to live my life, what to do, but I am interested in things like jobs, like again రాశారు బట్ కొట్టివేశారు. ఓకే, కొట్టేశారు, సార్కి తెలియకూడదు కానీ, బట్ ఫైన్, దట్ మేక్స్ మీ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ ఐ డూ. ఫర్ నౌ ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఆర్ ద ఆన్సర్ ఐ విల్ అగ్రీ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ వన్ డే ఐ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ మీ అండ్ లైఫ్. సో తను ఏంటంటే హౌ డూ యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్ అన్న దానికి తను ఒక పేరా రాసింది. I can answer this question with more understanding about me and life. Okay, బాగా రాశారు. లైఫ్ ఇస్ ప్యాక్ ఆఫ్ ఎమోషన్స్. నిజమే కదా. నెక్స్ట్ life is defined by goals, achieving them and accepting failures in the way. Every champion was once a contender who refused to give up. That is how I define life. Again,
Every champion was once a contender who refused to give up. Agreed? Living up within my standards, managing peer pressure, and focusing on my own goals. This is how I want to live my life to reach higher destinations. Okay. Why means I want to be remembered by generations to come. Super. చాలా ఎక్సలెంట్. అంటే వై యూ వాంట్ లివింగ్ దిస్ లైఫ్, ఐ మీన్ హౌ టు లివ్ యువర్ లైఫ్ అన్న దానికి వై అనే క్వశ్చన్ నేను అడిగానండి. దానికి ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ బై జనరేషన్స్ టు కమ్. ఎక్సలెంట్, వెరీ గుడ్. నౌ it is a life, it is an opportunity for us to do the things we want, to explore the places we want to see, to talk to people we like, and sometimes hating everything. It's like a mystery puzzle maze. We don't know what will happen tomorrow, but always think about it, work on it, and dream about it to become better. And coming to the point, how I want to lead my life, my answer is simple: I don't know, but what I make sure is to live a better life with a happiness in it. I want to be a person who is independent. Again, ఇది రాసింది ఒక అమ్మాయి అండి. Who is independent, who can make the things on their own, who can decide their own choices, who can make the family happy, proud, and making all their sacrifices worth. In my life, I want to be with the people who understands me, supports me, but it is completely fine to have people who can't understand because everyone has their own opinions. సూపర్. ఒక అమ్మాయి రాసిందండి. మీరు గమనిస్తే ఎక్కువ అమ్మాయిలు ఇండిపెండెంట్గా లైక్ దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్, మెనీ పార్ట్స్, బట్ వాళ్ళ పేరెంట్స్ చేసిన సాక్రిఫైజెస్ వల్ల somehow వాళ్ళు కన్విన్స్ అయిపోతున్నారండి జాబ్ అన్నదానికి. అగైన్ వీ వాంట్ టు క్రియేట్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్. ఫర్దర్గా దాని తర్వాత దానికి కూడా వెళ్దాం. సో నెక్స్ట్, ఓకే, ఇన్ మై ఒపీనియన్ లైఫ్ షుడ్ బి పీస్ఫుల్ విత్ నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. Agreed, adjust with what we have and work hard for what we want. In my opinion, leading life means stay happy with what we have, a job which holds respect and make my family proud. I want to write government exams like UPSC. I was searching for the books and the way to learn and how to prepare a route map and timetable to fulfill my goal. Being a government officer, I can change my lifestyle. Agreed. నేను ఎన్సీసీలో జాయిన్ అవ్వాలనుకున్నా, కానీ మా స్కూల్లో ఫీమేల్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. కాలేజీలో అయితే మాకు గ్రౌండే లేదు, ఇంకా ఎన్సీసీ ఏం చేపిస్తారు. నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక కూడా ట్రై చేశా, కానీ అవ్వాల. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ మనీ డజంట్ మేక్ పీపుల్ హ్యాపీ, బట్ ద ఎఫర్ట్స్, వాల్యూస్, రెస్పెక్ట్, ద స్ట్రాంగ్ డీప్ ఎమోషనల్ బాండ్ మ్యాటర్స్ ఎ లాట్. హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం అంటే మనీ సంపాదించడం కాదు, మనకి కొంచెం హెల్ప్ చేసే నేచర్ కూడా ఉండాలి. అది మనకి చిన్న హెల్ప్ అవ్వచ్చు, కానీ ఆ హెల్ప్ వల్ల వాళ్ళ లైఫ్లో చేంజ్ అవ్వచ్చు. అంటే మనం చేసే చిన్న హెల్ప్ వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పారండి. వెరీ గుడ్. నేను అందరికీ హెల్ప్ చేస్తానని చెప్పలేను, కానీ నాకు వీలైనంత చేస్తా. సూపర్. అగైన్ అమ్మాయి రాసింది. అబ్బాయిలే ఎలా రాసిందో చూద్దాం అండి. My opinion about my life is learning, experiencing, and realizing. Because I was stuck, just like being Jack at all and master of none. Okay, but it was good. Like to this time, I realized one thing, that success comes when failures hits us very hard. So I'm just going on with the how, just believing in my destiny. Just because at the end, effort matters a lot. Agreed. So coming to the future plans of living, my life is I just want to be independent, having a satisfying salary, and leading a happy life with my mom and dad. So I want to explore my hidden talents, finally collecting memories and experiencing crazy things, and leading a peaceful life and satisfy my soul. Excellent. Like ఇది ఒక అమ్మాయి రాసింది, చాలా బాగా రాసింది. అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూ కెన్ డూ దట్. అమ్మాయిలు అబ్బాయిలు చదవట్లేదండి అప్పుడే కూడా. Okay, to me life is a combination of different style and experiences. When it coming with success and there is no straight path or blueprint on how life should be life. Okay, for if there was, it wouldn't be a life at all. Regardless, I think life is all about challenges that were, whether we win or lose, the point is we live it. Super. From the most cherished heartfelt memories to our worst nightmares come to life. I think these things are what shape us.
into people who are today. For me, it's a wise but sick wisdom passed down to me, my family. They give me a reason of wanting to do better, be better, and live better as a person. I would very much like to live a life of luxury and comfort, to be able to wake up and not think about if my children are going to eat. Okay, for live, not only if you get to experience, to be able to travel the world while gazing upon its beauty and appreciate the wonderful diversity of the people in it. That doesn't mean I do not enjoy my life. I appreciate every second I spend in this world. For any second, maybe you're lost. I mean, we don't know, right? Whenever anything can happen, right? From the day I was born to my current age, I can say I have lived a good life. Oh my god. So bar accident, what is life in your perspective? Lost lane, it is very hard. From the day I was born to my current age, I can say I have lived a good life. Super కదా అబ్బాయి రాశాడు ఇది. ఓకే, in my life, life is a journey and unexpected friends. There is no failure and there is no life. Okay, I think life not only enjoyment, but we have to do something special than other. Life is failures and success. In my life, there is nothing special up to now. Life is an achievement. Enjoy the life. Life is not same for all. In life, we should help to others for their needs. Should be kind, helpful. నేను అనుకుంటా ఏదో ఒకటి చేయాలి, పేరెంట్స్ చాలా కష్టపడి చదివిస్తున్నారని, బట్ నాకు ఏం అర్థం కావట్లా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. I was interested to do criminal lawyer, but by my parents said no. Like they told me to do BTech and you will get job, you will settle. So initially ఈ స్టూడెంట్కి లైక్ క్రిమినల్ లాయర్, లైక్ లాయర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉండేది దీనికి, బట్ వాళ్ళ పేరెంట్స్ అయితే దే డిడెంట్ అగ్రీ డట. అగైన్ చెప్తున్నానంటే పేరెంట్స్ విషయం వచ్చేసరికి, ఐ మీన్ ఇప్పుడు మీరు బీటెక్లో చదువుతున్నా, ఐ మీన్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, వెదర్ యూ డూయింగ్ ఏ ఫుల్ టైమ్ జాబ్, బీటెక్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ 10th వాట్ ఎవర్. సో పేరెంట్స్ని అలా కన్విన్స్ చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు ప్రెజెంట్ మీకు నచ్చని దాంట్లో ఉన్నారు. ఫస్ట్ సపోజ్ ఐఎమ్ సేయింగ్ యు ఆర్ ఇన్ ఏ బీటెక్. సో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, మీకు బీటెక్ అంటే ఆబ్సల్యూట్ ఇష్టం లేదు అసలు. యు ఆర్ నాట్ ఏ కోడింగ్, లైక్ నాకు అసలు మ్యాథ్స్ అంటే నచ్చదు, ఐఎమ్ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్కిటెక్ట్, బట్ అనుకోకుండా బీటెక్లోకి వచ్చారండి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీకున్న ఇంట్రెస్ట్ మొదలుకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకున్న ఇంట్రెస్ట్, వెదర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి క్రికెట్, ఇట్ కుడ్ బి మూవీ, ఇట్ కుడ్ బి యాక్టింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఆ ఇంట్రెస్ట్ వదలకూడదు. డైలీ యూ హ్యావ్ టు డూ దట్ థింగ్. ఓకే, ఇది ఏంటంటే సెకండరీ. ఓకే, ఇది సెకండరీ. సో మీరు బీటెక్ 4 years కదా. సో మీరు 4 yearsలో కన్సిస్టెంట్గా డైలీ ఈ ఆర్కిటెక్ దాని మీద వర్క్ చేశారు. ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ ఆర్కిటెక్ అనే దాని మీద మీరు వర్క్ చేశారు. అగైన్ 2 yearsకో 3 yearsకో రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. డైలీ మీరు ఒక విషయాన్ని చేస్తూ ఉంటే దాని రిజల్ట్స్ మీకు 3 to 6 monthsలోనే కనిపిస్తుంది. అగైన్ మీరు బాగా కష్టపడుతున్న రిజల్ట్స్ మీకు కనిపించకపోతే 1 yearలో మ్యాక్సిమం కనిపిస్తాయి రిజల్ట్స్. ఓకే, ఆ రిజల్ట్స్ పేరెంట్స్ చూపించి అప్పుడు కన్విన్స్ చేయాలి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఎవరైనా. ఓకేనా, అగ్రీ? పేరెంట్స్ అలా కన్విన్స్ చేయాలి ఏ విషయంలో అయినా, దే గోయింగ్ టు అగ్రీ. సో యూ విల్ గెట్ ఏ జాబ్, యూ విల్ సెటిల్. మనకి నచ్చింది చేస్తూ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ, హెల్ప్ చేస్తూ, పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నా. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది, ఐ కాంట్ స్టడీ బీటెక్. ఓకే, మనకి నచ్చింది చేయడం ఈజ్ లైట్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ చాలామంది అక్కడే ఆగిపోతారు. ఇట్స్ నాట్ ఏ లైఫ్. ఇప్పుడు నేను అలాగే అనుకుని బీటెక్లో జాయిన్ అయ్యి ఇప్పుడు నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. ఓకే, గుడ్. సో దీనికి సొల్యూషన్ ఏంటమ్మా? అగైన్ మీరు క్రిమినల్ లాయర్ అంటే యూ హ్యావ్ ఎ బెటర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్. సో ఈ 4 yearsలో మీరు దాన్ని ట్రై చేయొచ్చు. అగైన్ బీటెక్ తర్వాత కూడా చేయొచ్చు. అగైన్ ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఇకే బీటెక్ చేశారు కాబట్టి సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలని లేదు. బీటెక్ చేసిన వాళ్ళు ఒక రూమర్, ఐ మీన్ ఒక ఓడ్ ఉంటుందండి, అంటే ఇంజనీరింగ్ చేసినప్పుడు ఇంజనీరింగ్ తప్ప అన్నీ చేయగలని. సో యూ కెన్ డూ ఎనీథింగ్. సో ఐ హోప్ యూ కెన్ డూ దిస్. నెక్స్ట్ వన్. Okay, in my perspective, life is related as moments we are happy and live joyfully. The day we spend so cheerfully in my life, I want to live individually and wanted to stand on my own. No big dreams, a small job in which I got satisfied and my parents get satisfied. I want to look after them, wanted to buy my own vehicle, and I love journeys. I want to travel the world. I want to enjoy the beauty of nature while traveling. I like snow. So firstly, I want to visit Kashmir with my own charges, I mean with my own money.
Literally it gives an awesome experience. I can learn many things while traveling. So I want to be a traveler and also one of the most happiest person ever and ever. సో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉంటే నేను చదివిన దాంట్లో ఎక్కువ చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్స్ప్లోర్ చేయాలి, ట్రావెల్ చేయాలి అంటారు. ఇగేం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు మీరు ఒక 10 days ఒక 7 days మీరు ఇండిపెండెంట్గా ఓకే మీరు డెసిషన్ తీసుకునే ఏజ్లో మీరు ఉంటే, ఒకవేళ యూఆర్ లివింగ్ ఇన్ సమ్ అదర్ హాస్టల్, యూఆర్ లివింగ్ ఇన్ సమ్ అదర్, మీ ఇంటి దగ్గర కాకుండా బయట ఎక్కడన్నా మీరు ఉంటే మీకు ఒక డెసిషన్ ఉంటుంది, బయటకు వెళ్ళే డెసిషన్. సో వాట్ ఐమ్ సజెస్ట్ ఈస్ ఒంటరిగా వెళ్ళి ట్రావెల్ చేయండి. ఓకే, ఒంటరిగా వెళ్ళి ట్రావెల్ చేయండి, ఒంటరిగా ఒకరు సినిమాకి వెళ్ళండి, ఒంటరిగా. అగైన్ ఒంటరి అంటే కొంచెం భయపడతారు అమ్మాయి విషయంలో, ఐ కంప్లీట్లీ అగ్రీ, బట్ ట్రై టు డూ దట్. సో మీకు చాలా విషయాలు తెలిస్తే ఈ జర్నీలో, వీళ్ళు అన్నట్టు కాశ్మీర్ అగైన్ జర్నీ చాలా నేర్పిస్తుందండి అగైన్. సో గుడ్ వన్. నెక్స్ట్ ఫస్ట్లీ నా లైఫ్ మీద నాకే క్లారిటీ లేదు అసలు, ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్. నాకు ఎందుకు బీటెక్ చేస్తున్నానో తెలియదు, ద సేమ్ థింగ్ ఇంకెందులో ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, ఏమైనా ట్రై చేయడానికి కూడా ఛాన్స్ లేదు, ఇంట్లో వేరే ఆప్షన్ ఇవ్వలేదు, ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు. బట్ మై ఫ్యామిలీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ సక్సెస్, జాబ్, అలా వాళ్ళ కోసం బ్రతుకుతున్నా అనిపిస్తుంది. నాకంటూ ఆప్షనే లేదు, ఐ మీన్ ఇవ్వలేదు, చదివితేనే అని వస్తాయి, అది ఓన్లీ ఆప్షన్ అనుకునే ఫ్యామిలీలో ఉండడం కన్నా బోరింగ్ లైఫ్ ఇంకోటి ఉండదు. చిన్నప్పటి నుంచి సేమ్ రొటీన్, ఏదైనా చేయనివారు, ఏమన్నా అంటే అంత ఫీ కట్టింది వేరేది ఏమైనా చేయడానికి అంటున్నారు. ఓకే, అంటే తనకి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడానికి కూడా టైం అవ్వట్లేదండి, ఇంత ఫీజులు కడుతున్నాం, ఇంత బీటెక్ సంవత్సరానికి 3 లక్షలు కడుతున్నాం, సో దీనికా అని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళనివ్వరు, బట్ మనకి అంతా తెలిసి ఉండాలి అంటారు. ఇప్పటి వరకు నాకు నచ్చింది చేసింది ఒక్కటి లేదు, అలా ఒక్క రూమ్లోనే ఉండాలి, ఏం చేసింది లేదు, నాకంటూ ఏం కావాలో వాళ్ళే డిసైడ్ అయిపోతారు. సో ఫస్ట్ ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, అంటే జాబ్ అయినా రావాలి. ఓకే, ఈ అమ్మాయి చెప్పిన సిచ్యువేషన్ చాలామంది మీరే ఫేస్ చేసి ఉంటారండి, ఎందుకంటే మన చుట్టూ ఉన్న సొసైటీ, అంటే మన చుట్టూ ఉన్న రిలేటివ్స్ కానీ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, దే ఆర్ సెట్టింగ్, అంటే వాళ్ళొక ఇది అని సెట్ చేశారండి స్టాండర్డ్స్. బట్ ఉమెన్గా మీరు చేయాల్సింది ఏంటంటే, అగైన్ ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్నారు, బీటెక్ చేసిన తర్వాత యూ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్. సో మీరు బయటికి వెళ్తే జాబ్కి, అప్పుడు యూ హ్యావ్ టు టేక్ యూర్ డెసిషన్స్, యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్. సో నో వన్ ఈస్ గోయింగ్ టు ఆస్క్. సో అగైన్ నాకు అర్థమైంది, చిన్నప్పటి నుంచి ఇంట్లో మీకంటూ ఒక ఆలోచన లేకుండా చేశారు. సో ఫస్ట్ ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, అంటే జాబ్ అయినా రావాలన్నారు, కరెక్ట్. సో జాబ్ చేసి బయటికి వెళ్ళి మీరు అనుకున్న లైఫ్ ఖచ్చితంగా లీడ్ చేస్తారనుకుంటున్నాను. అయినా రావాలి, లేదంటే హైయర్ చదవడానికైనా వెళ్ళాలి. నాకు చూసినవి అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది, కానీ పర్మిషనే ఉండదు. ఈవెన్ ఒక్కరోజు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలన్నా 1 month అడుక్కోవాలి, అప్పుడు కూడా ఒకటే రీజన్ చెప్తారు, లైక్ చదువుకోవాలి. సూపర్ అండి, ఇది బాగుంది. ఈవెన్ ఒక్కరోజు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలన్నా కూడా 1 month అడుక్కోవాలి. గుడ్ గుడ్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి, అవును కదా. ఇప్పుడు ఈ అమ్మాయి రాసింది, మీలో అమ్మాయిలకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇది రాసింది 100% అగ్రీడ్. సో 100కి 80 to 90% ఫ్యామిలీస్ ఇలాగే ఉన్నారండి. అగైన్ పేరెంట్స్ భయం తప్పలేదు, అలాగే ఇలాగే ఉండాలని కూడా రూల్ లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ కన్విన్స్ దెమ్. ఓకే, నెక్స్ట్ నాకు తెలియదు ఈ వీడియోలో ఎంతసేపు వెళ్తుంది, ఐ మీన్ 1 hour 2 hour 3 hours, ఐ డోంట్ నో. బట్ ఇది నేను తల రాయించి నేను చదువుతానని చెప్పాను కదా స్టూడెంట్స్కి, నాకు తెలియదు వాళ్ళు చూస్తారో లేదో కూడా, బట్ ఐ డోంట్ నో. బట్ ఐ వాంట్ టు స్టడీ అండ్ నా రియాక్షన్స్ వాళ్ళు క్యాప్చర్ చేయాలన్న దాన్ని బట్టి నేను పెట్టాను. ఎక్కడ పేరు కానీ ఏం రివీల్ చేయట్లేదు ఎవరికి. సో అనుకోకుండా ఇక్కడ వీడియోలో ఏమన్నా మీకు పేరు వచ్చేసినా ఆ టేక్ లైక్ తీసుకోండి, ఓకేనా. ఓకే, I love reading, exploring new things. I don't believe even today that I am studying in Aditya University and the course BTech. This is not my goal. This is not my aim. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చార్టెడ్ అకౌంట్ అవ్వాలనే గోల్ ఉండేది, కానీ చాలా కాన్సిక్వెన్సెస్ వల్ల బీటెక్ జాయిన్ అయ్యా. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. మేబీ ఇంట్లో మమ్మీకి చెప్తే సిఏ చదివించేవాళ్ళు, బట్ వాళ్ళు ఇంత ఎఫర్ట్ చేయలేరని నేను అడగలే ఇప్పుడు. మీకోసం మీరే ఫైట్ చేయాలండి. ఓకే, ఐ అగ్రీడ్, మీరు ఏమన్నారు, ఓకే ఎఫర్ట్స్ చేయలేరు, ఐ మీన్ సిఏ అంటే అగైన్ వీ స్పెండింగ్ సమ్ మనీ, ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. బట్ అగైన్ బీటెక్ చేసిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఇంట్రెస్ట్, ఐ మీన్ ఆఫ్టర్ బీటెక్ కన్విన్స్ అవ్వకుండా నాకు ఇదే చెయ్యాలి, అదే మీకు విల్లింగ్ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ డూ ఇట్. అగైన్ చెప్తున్నాను, బీటెక్ చేసిన వాళ్ళు ఏదైనా చేయగలరు. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీటెక్. So my mom is my inspiration. She is a backbone for me. I'm studying for only one thing.
దట్ ఈస్ టు మేక్ హెర్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. మై మెయిన్ ఎయిమ్ ఇస్ టు గెట్ ఏ జాబ్ అండ్ ఐ వాంట్ టు బి మై బెస్ట్ వెర్షన్. నేను మా మమ్మీ అండ్ సిస్టర్ని బాగా చూసుకోవాలి. మా మమ్మీ తన కోసం ఏది కొనాలన్నా ప్రైస్ ట్యాగ్ చూసి ఆగిపోతాను కొనడానికి. నేను బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ తనకి కావాలనుకున్నవన్నీ ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొని ఇవ్వగలగాలి. అంత శాలరీ వస్తే చాలు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్స్. ఆఫ్టర్ ఐ గెట్ ద జాబ్ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ CA అండ్ ఐ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్. ఐఎమ్ వెరీ మచ్ ఆబ్సెస్డ్ విత్ ట్రావెలింగ్, బట్ నేను ఇప్పటి వరకు తిరుపతి తప్ప ఎక్కడికి వెళ్ళలే. సో ఆఫ్టర్ ఐఎమ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఐ వాంట్ టు ట్రావెల్ అండ్ కవర్ ద మ్యాక్సిమం ప్లేసెస్. ఏది చేసినా నా మనీతోనే చేయాలని నా గోల్. నేను మా మమ్మీ మీద డిపెండెంట్ అవ్వకూడదు. అట్ లాస్ట్ నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని. అండ్ ఇంకా నేను చాలా మందికి హెల్ప్ చేయాలి, లైక్ ఎడ్యుకేషన్, ఫుడ్, ఏదైనా. నేను లైఫ్ లాంగ్ మా మమ్మీని బాగా చూసుకోవాలి. తను మా కోసం చాలా సాక్రిఫైజెస్ చేశారు అండ్ చాలా చాలా కష్టపడుతున్నారు. ఎన్ని చేయాలన్నా జరగదు ఏమో అన్న భయం. నేను చాలా అన్లక్కీ అని నేను ఫీల్ అవుతాను. నేను ఒక మా మమ్మీ మ్యాటర్లో తప్ప అన్ని మ్యాటర్స్లో అన్లక్కీ. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ ఐ హోప్ ఐ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్. యా, you will be in a good position, you will take care of your mommy, you will take care of your sister, and you are going to definitely do a CA. Super. Again ఒక అమ్మాయి రాసిందండి. ఇన్ మై ఒపీనియన్ లైఫ్ అంటే మార్నింగ్ లేవడం, ఏదో కొంచెం సేపు చదువుకోవడం అంటే ఏదో పెద్దగా కూర్చొని చదవడం కాదు. ఏదో ఒకటి న్యూ థింగ్ నేర్చుకోవాలి. అలా బస్సులో రీల్స్ చూడడం, క్లాసెస్ వినడం అండ్ అలాగే ఉండిపోవడం కాదు. ఏదో చేసేద్దాం లైఫ్లో అనుకుంటాం. మనకంటూ చాలా గోల్స్ ఉంటాయి. చేసేద్దాం రేపటి నుంచి చేసేద్దాం అని పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అండ్ బాగా కష్టపడాలి. బికాజ్ నేను మా పేరెంట్స్ సఫరింగ్ చూస్తాను. నా కళ్ళ ముందు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. సో వాళ్ళకి కష్టం లేకుండా చేయాలి. నాకేమీ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. ఆల్రెడీ చెప్పినట్టే ఒకటే జాబ్ తెచ్చుకోవాలి, మా పేరెంట్స్ కష్టాలన్నీ తీరిపోవాలి, నేను జాబ్ తెచ్చుకొని వాళ్ళ ముందు కనబడాలి. వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ ఒకటి చాలు. అండ్ నాకు నచ్చని వాళ్ళు, రిలేటివ్స్ వాళ్ళు ఏదో పెద్ద జాబ్ ఉన్నట్టు, వాళ్ళే పెద్ద రిచ్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉంచుకోమను, మా ముందు హడావిడి చేస్తారు. హడావిడే కాదు, చాలా ఎక్స్ట్రాస్ కూడా చేస్తారు. వాళ్ళని చూస్తే లైఫ్లో గట్టిగా ఏదైనా చేసి చూపించాలి అని అనిపిస్తుంది. అగ్రీడ్. సో చుట్టాలు వాళ్ళు ఫైర్, అది ఫైర్ కింద తీసుకొని మీ దాంట్లో మీ జర్నీలో అది ఫ్యూయల్ కింద వాడండి. ఓకేనా? వాళ్ళు నాతో బిహేవ్ చేసిన బిహేవియర్ మేబీ ఫ్యూచర్లో వాళ్ళు తెలుసుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి UPSC ఎగ్జామ్స్ రాసి IAS అవ్వాలని పిచ్చి. నాకు సరైన గైడెన్స్ లేక ఏం చేయాలో తెలియక ఇలా బీటెక్లో జాయిన్ అయ్యా. చాలా మంది చెప్పారు బీటెక్ చేస్తూ కూడా చదువుకోవచ్చు అని. సో ఐ జాయిన్ హియర్. నాన్నకేమో నేను బ్యాంక్ మేనేజర్ అవ్వాలని ఇష్టం, మా అమ్మకేమో నేను డాక్టర్ సైడ్ అవ్వాలని ఇష్టం, డాక్టర్ సైడ్ వెళ్ళాలనుకునేది. బట్ నాకు UPSC సైడ్ వెళ్ళాలని ఇష్టం. నేను ఎగ్జామ్స్ అన్నీ రాస్తా కానీ ఆ ఇంటర్వ్యూకి వస్తే నా వల్ల కాదు అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం. నా ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని UPSC మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ లాస్ట్లో మా అన్నయ్యకి ఒక కెమెరా కొనాలి. దట్స్ ఇట్. ఒక అమ్మాయి రాసిందండి ఇది. సో ఇక చూడండి, ఈ అమ్మాయికి వచ్చిన సిచ్యువేషన్ చాలా మందికి వచ్చి ఉంటాయి. ఓకే, వాళ్ళ పేరెంట్ ఏమో బ్యాంక్ మేనేజర్, విచ్ ఈస్ గవర్నమెంట్ రిలేటెడ్. వాళ్ళ మదర్కి ఏమో డాక్టర్ సైడ్, వాళ్ళ మదర్కి తను డాక్టర్ అవుతే ఉండాలని తన కోరిక. బట్ తిన గోల్ UPSC, IAS ఆఫీసర్, సోషల్ సర్వీస్ చేయాలి. సో ఇక్కడ పేరెంట్స్కి ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి. అంటే ఒక ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఇప్పుడు మన తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మీకు ఫస్ట్ సపోజ్ మీరే మీ చుట్టాలుగా మీ తమ్ముడు కానీ మీ అక్క వాళ్ళ పిల్లలు కానీ ఇది చేయరా, వీటిది అయితే బాగుంటుంది, మన ఫ్యామిలీ ఇది లేరు, ఇదైతే బాగుంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ మై ఒపీనియన్ డజంట్ బాదర్ దట్ పర్సన్. ఓకే, నా ఒపీనియన్ వాళ్ళని ఎఫెక్ట్ చేయకూడదండి. వాడి ఒపీనియనే ఫస్ట్, వాడి ఒపీనియనే ప్రయారిటీ ఫస్ట్. ఇప్పుడు మీ ఫాదర్ మీ మదర్ ఐ కంప్లీట్లీ అగ్రీడ్. బట్ అంటే నువ్వు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో, అంటే నీకు హ్యాపీగా అనిపించే దాంట్లో నువ్వు చేస్తే డెఫినెట్లీ యువర్ పేరెంట్స్ ఆర్ గాట్ టు నో. వాళ్ళకి తెలుస్తుంది తర్వాత, ఇప్పుడు తెలియకపోయినా. సో వాట్ ఐ సజెస్ట్, UPSC అంటే బాగా ఇష్టం కాబట్టి ట్రై చేయి. డెఫినెట్లీ జెన్యూన్గా ట్రై చేయి. వెదర్ రిజల్ట్స్తో సంబంధం అయితే ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టు. ఇట్ విల్ బి వర్క్అవుట్. సో నెక్స్ట్ వన్, లైఫ్ అంటే ఒక ఎక్స్పీరియన్స్. సంతోషం, బాధ, దుఃఖం ఇలా అన్నిటికీ కలయికే లైఫ్. నా లైఫ్లో ఇలా అన్నీ ఉండాలి అండ్ ఉన్నంతకాలం నాకు నచ్చినట్టుగా ఉండాలని కోరిక. సెకండ్ పర్సన్ నా లైఫ్లో లైక్ ఉండకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ అయ్యారంటే అది మా అమ్మ, నాన్న, అన్నయ్య మాత్రమే. అది కూడా కొన్ని విషయాల్లో మాత్రమే. మ్యారేజ్ అయిన తర్వాత థర్డ్ పర్సన్ మా మధ్యలో ఇన్వాల్వ్ కాకూడదు అని నా అభిప్రాయం. బీటెక్ చదివినంత వరకు బోత్ స్టడీస్ అండ్ ఎంజాయ్మెంట్ హ్యాండిల్ చేయాలి. అండ్ ఆఫ్టర్ బీటెక్ లక్లో జాబ్ వస్తే దాంట్లో వెళ్తా, ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్.
మేబీ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని మా అక్క వాళ్ళ పెళ్ళి. అది నా శాలరీతో చేయాలి కోరిక. ఇంకొక కోరిక బట్ అది నెరవేరడం కష్టం. ఏంటదంటే పిహెచ్డి ఫర్ ట్రైబల్ కల్చర్ ఎడ్యుకేషన్, లైక్ డైయింగ్ ట్రైబల్ లాంగ్వేజెస్ అండ్ ట్రైబల్ ఇష్యూస్. కానీ ఇది చేయడం కష్టం. ఫస్ట్ ఎలాగైనా ఒక జాబ్ సంపాదించాలి, అది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏదైనా పర్వాలేదు. అలాగే మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్స్ అండ్ టూర్స్ విత్ ఫ్యామిలీ. అలాగే అలాగే వీడు రాశాడండి, అలాగే వాడి ఫ్రెండ్ లవ్ సక్సెస్ అయ్యి వాడి పిల్లం నేను మా వైఫ్ కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాలని కోరిక. అలానే నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తే వాడి ఫ్యామిలీ కూడా అందరం కలిసి వెళ్ళాలని కోరిక. ఓకే, బాగుంది. సో నాకు ఇక్కడ అంటే నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే పిహెచ్డి ఫర్ ట్రైబల్ కల్చర్స్ ఎడ్యుకేషన్, డైయింగ్ ట్రైబల్ లాంగ్వేజెస్ అండ్ ట్రైబల్ ఇష్యూస్. సో నాకు కాస్ట్ చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పటి వరకు ఇలాంటి దాంట్లో ఎగెయిన్ మన వాళ్ళు ఏంటంటే ఓకే సిఎస్సి బాగుంది ఎగెయిన్ సిఎస్సికి వెళ్తారు. బట్ ఇంకా నాకు బాగా ఇచ్చింది పిహెచ్డి ఫర్ ట్రైబల్ కల్చర్స్ అండ్ ఎడ్యుకేషన్. సో డెఫినెట్లీ ట్రై చేయ పిహెచ్డి అన్నది, విచ్ మీన్స్ నువ్వు జాబ్ చేస్తే కూడా పిహెచ్డి చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఐ హోప్ యూ కెన్ డూ దట్. అండ్ ఖచ్చితంగా మీ యొక్క పెళ్ళి కూడా నీ శాలరీస్తోనే చేయగలరు. ఓకే, వెరీ గుడ్. ఇది ఒక అబ్బాయి రాశాడండి. Life is the toughest word to express. It includes all ups and downs, laughter, sadness. We can't say that or to express that from one age. When it comes to my perspective, love people, give love to everyone in a different way. But andro baagundali, andro manam undali ane concept. Like gather people. I was an introvert, but it's tough. But it has to be done. Sometimes it's okay to be alone. సింగిల్గా కూర్చొని మనతో మనం ఉండడం ఇట్స్ ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ దేర్ విల్ బి థాట్ వాట్ యూ ఎంజాయ్డ్ అని. లైఫ్ ఈజ్ సింప్లీ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నీ ఫ్రెండ్ నుంచి, నీ ఫ్యామిలీ నుంచి, నీ సరౌండింగ్స్ నుంచి ట్రై ఎవ్రీథింగ్, ట్రావెల్ ప్లేసెస్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ వాట్ యూ నో. మేబీ యూ డోంట్ హ్యావ్ మనీ నౌ, బట్ సమ్ డే యూ హ్యావ్ టు, దట్ మీన్స్ యూ హ్యావ్ మేక్ ఏ లిస్ట్. ఇఫ్ ఇట్ కమ్స్ టు హౌ అండ్ వై, హౌ అంటే ఐ సే ఎంజాయ్. నాకు నా స్టడీస్ ఎప్పుడు యూజ్ అవ్వలేదు మార్క్స్కి తప్ప. ఎవ్రీ పర్సన్ లైక్ in child or student they will be in a parent's hand, but we came out, we have some people of a mindset to share, to explain, to learn. ఒక స్ట్రిక్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి దిస్ మే బి రైట్ టైమ్ టు ఎంజాయ్, టు మేక్ మెమరీస్. ద ఓన్లీ ఆన్సర్ ఫర్ హౌ ఈజ్ ఎంజాయ్ ఎలా ఏంటి ఎవ్రీ వన్ ఓన్ పర్స్పెక్టివ్, బట్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్. When it comes to why, sorry to say this, why is not a question. Means ఎందుకు లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఎందుకు బ్రతకాలంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. It has to be done. If you don't do right things at the right time, then what is the purpose of life? And finally, నాకు ఒక హబీబరీ లేని లైఫ్, చిన్ని గోల్స్ని కంప్లీట్ చేసుకునే కెపాసిటీ, పేరెంట్స్ ఫేస్ హ్యాపీనెస్, దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ దట్ పాత్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. Okay, thank you Kalyan sir for some good lines, good activities. I'm really liking the way you are being a part of studies. Some words are really connected. Some words are really connected. Here Kalyan sir connected. Thank you Kalyan sir for some good lines, good activities. I'm really liking the way you are being a part of studies. Some words are really connected. So ఇలాంటివి చదివినప్పుడు ఒక హై ఇస్తుందండి. ఓకే, ఎగైన్ ఎన్ని కోట్లు సంపాదించినా ఈ హై రాదు. ఐ మీన్ కోట్లు సంపాదించాలని మీరు నన్ను అడగచ్చు. ఎగైన్ ఈ హై వేరు, అది వేరు. అది ఇస్తుంది అనుకోండి హై, బట్ ఈ హై బాగుంది. ఓకే, ఇన్ మై పర్స్పెక్టివ్ లైఫ్ ఈజ్ వాట్ యూ గోట్ టు ఎంజాయ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు యూ, వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. అకార్డింగ్ టు మీ, ఐ వాంట్ టు బి బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ, లైక్ ఇన్ ఎనీథింగ్, even if it's sports, dance, studies or anything. I have a mindset of who enjoys winning. So life is all about your desires, but all desires can't guarantee your whole life. So I pick the best of me to survive and enjoy my life with my desires. I do always think of random things to do in life, but at the end I end up with a job related to this generation. At first it's not my type and it's like manipulating myself to do this, but later out of my habit of being the best in whatever I do, I got the interest and now it become the best one in my desires. You don't have to prove it to someone, prove it to yourself. Enjoy the life with no regrets. I'm happy to be myself. I don't want to depend on anyone to survive my life. Again ఒక అమ్మాయి రాసిందండి ఇది. సో చాలా బాగా రాసింది. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, బీ ఇండిపెండెంట్ అండ్
ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. లైక్ మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీరు బీటెక్లో తెలుసుకున్నారంటే ఇట్ విల్ బీ ఈజియర్. ఓకే, మీరు అనుకున్న దాని వైపు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు వీడియోలో. Life is the ability of living a body to embrace its surroundings and make an impact to it if possible. How do you want to live your life? I would like a good standard life filled with happiness, with me investing in and embracing the things I find interesting. Why? Because I think the purpose of life is to embrace what surrounds you and find joy and happiness in it. Okay, one more question కింద రాసాడు మనోడు రాయమంటే, which is perfectly fine. So embrace what surrounds you and find joy and happiness in it. Good. My name is, okay, roll number, okay. In my perspective, life means facing difficulties as well as celebrating happiness. I am from middle class family. My father struggling a lot to manage my studies. So I want to be in good position and take care of my parents and make my parents proud. So I want to live my life happily with my family. So whenever I feel low or distracted from studies, I just remember my father because he is working 12 hours daily, even on Sunday. Again, ఇది ఒక అమ్మాయి రాసిందండి. సో వాళ్ళ పేరెంట్స్ గురించి పిల్లలు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటో తెలియదు కానీ లైక్ ఎక్కువ ఒకరిని చూసి మొత్తం క్లాస్ అంతా జడ్జ్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు క్లాస్లో ఒకడు అల్లరి చేసేవాడు ఉన్నాడు, సో దాన్ని బట్టి ఇది వర్స్ట్ క్లాస్, ఇది గుడ్, ఐ మీన్ అగైన్ ఇది క్లాస్ బట్టే చెప్తున్నాను. ఈవెన్ సొసైటీ కూడా అంతే అండి. ఇంట్లో ఒక్కరు సరిగ్గా లేకపోయినా అగైన్ అది మొత్తం బయట ఎలా చెప్తారంటే వాళ్ళకి పెంచడం రాదు. లైక్ దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో వాళ్ళ పేరెంట్ వాళ్ళ కష్టం ఇదంతా పిల్లలు చూస్తున్నారు. సో ఇవన్నీ అవే చూసినవన్నీ కూడా పిల్లలు చూసినవి ఇవన్నీ. సో ఖచ్చితంగా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ని లైక్ మంచి పొజిషన్లో ఉండాలనే ఎక్కువ. సో దానికి వాళ్ళు స్ట్రగుల్ అయ్యే లైక్ ఆ జర్నీలో వాళ్ళు ఎలాంటివి ఎదుర్కొంటారు అనేది ఈ బీటెక్ మీకు నేర్పుతుంది. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. లైక్ ఐ హోప్ లైక్ you can give your father life like whatever he wanted to be. Like అతనికి ఏం కావాలి ఇవ్వగలిగాలి అని నేను అనుకుంటున్నాను. అగైన్ మై పర్స్పెక్టివ్ లైఫ్ అంటే ఒక కళ, ఒక కోరిక. నాకు అంత మా ఫ్యామిలీ హ్యాపీగా చూడాలి, ఇంకా నాకు ఇష్టమైన లైఫ్ని లీడ్ చేయాలి. కానీ నా లైఫ్లో ఒకటి కూడా జరగలేదు, ఎందుకో మరి తెలియదు. కానీ బీటెక్ అంటే నాకు ఇష్టం ఉందో లేదో అని నాకు ఒక డౌట్. ఈ అంటే చదువు అంటే భయమో లేదా లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందో నాకు అయితే తెలియదు. లైఫ్ ఒక వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, లైఫ్ ఒక వేస్ట్ అనిపిస్తుంది. ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదు, ఏంటో మరి ఏమవుతానో తెలియదు. ఫ్యూచర్లో కానీ నేను ఒక అమ్మాయి అయితే మ్యారేజ్ చేశాక ఏదో అలాగా కనేస్తా. ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మరీ ఒక 4 years తర్వాత ఏమవుతానో ఒక పెద్ద భయం. నా ఆలోచనలో ఏమైనా రాంగ్ ఉంటే రాంగ్ ఏంటో మరి, కానీ నా లైఫ్లో ఒక చేంజ్ కూడా లేదు. అబ్బా, చేంజ్ ఎప్పుడు వస్తుందో మరి, లైక్ అదే అలా వస్తుందో ఎప్పుడు నా లైఫ్ అనేది ఒక రైట్ వేలోకి మళ్ళీ సెటిల్ అయితే నాకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటా. ఇది నా లైఫ్ జరుగుతుంది, మరి చూద్దాం. ఓకే, అబ్బాయి అనుకుంటా. ఓకే, అగైన్ బీటెక్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ బీటెక్ ఈజ్ నాట్ లైఫ్. అగైన్ ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేయగలరు. ఓకేనా? యూ కెన్ క్లియర్ ఇట్, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఒక సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వాలంటే యూ హ్యావ్ 4 years, యూ కెన్ డెఫినెట్లీ గోయింగ్ టు క్లియర్ దట్. బట్ వాట్ ఐమ్ సజెస్టింగ్ ఈస్ ట్రై టు ఫైండ్ యువర్ ఇంట్రెస్ట్, ట్రై టు ఫైండ్ యువర్ ప్యాషన్, వే యువర్ ఫిట్టింగ్. ఐ మీన్ నీకు ఏది ఇంట్రెస్ట్ దాని వైపే వెళ్ళు. ఓకేనా? బీటెక్ అయితే అయిపోయి, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. Like what is life అనే దానికి a limitless amount of possibilities triggered by one's emotions, decisions and society, often perceived as the fruit of the mind. It is what it presents itself to each individual. Okay, how do you want to live your life అన్న దానికి a life of peace, honesty, humility, long suffering, comfort, freedom and of love. Everyone is now chasing thrills, vibe and of course money, but at what is to be seen by the world that you are living the best of life without knowing you have nothing but a being seeking pleasure. Such days will be over, and not surprisingly they start saying life is an unfair.
Why everything runs out? Money, even beauty or something. Even నాకు అర్థం కాలేదు. Live your life of what you want to become. Society will never love you or care about you. Live your life of responsibility. In my perspective, life means living the way I like. We like which makes me happy. I want to live my life in my desired house with my family, and I should want to do the job which I want. I want to be happy in my life. For why means to make my parents proud and happy. Single line definition. Okay. Currently, I am so happy and peaceful with the things I did earlier up to now. The main aspect to live happily is don't regret for anything. Regret makes a person discouraged and they may lose their confidence and peace. So this is my perspective of living or leading a life. సో రిగ్రెట్ అన్నది ఉండకూడదు. అగైన్ రిగ్రెట్ ఉండకూడదు. అగైన్ పాస్ట్ ఈజ్ పాస్ట్. అగైన్ నువ్వు పాస్ట్లో మర్డర్ చేసినా ఓకే, ప్రజెంట్ జైల్లోకి వెళ్ళి వచ్చేస్తావు. పాస్ట్ ఈజ్ పాస్ట్. నౌ డోంట్ రిగ్రెట్ ఆన్ దట్. ఇది ఎందుకు చేస్తున్నాను, ఆ రోజు అమ్మాయితో ఎందుకు అలా మాట్లాడి, ఆ రోజు అబ్బాయిని ఎందుకు పొమ్మన్నాను. Again fine, past is past. So don't live on past, live on present. So life means staying happy and maintaining good relations with all and balancing all emotions and doing hard work for uplifting of ourselves in the society. I want my life to carry out in peaceful manner by balancing problems in my family life, either it's from financially or some other issues. I give relief to my family members with my hard work and thoughts by taking best steps. In my mind, after completion of 10th, I want to study chartered accounts. But I joined in engineering. Now I don't thought about whether I like engineering or not. But whatever my parents expected from me for sake of my family, I can change myself. And I have been continued as a good son to my parents and best brother for my sister. Why means my mother teach me how to maintain relations with teachers, friends, brothers, and my father teaches me everything which helps you to survive in the society. And my sister also don't don't thought about my future more than my sister. Okay, చాలా బాగా రాశాడండి. లైక్ ఇది ఒక అబ్బాయి రాశాడు. మనోడికి చార్టెడ్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉందండి, బట్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి ఓకే నేను మారగలను చెప్పి ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎట్ ది ఎండ్. అండ్ మీ వీడియోస్ కానీ దీని మెయిన్ మోటివ్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ దాన్ని బట్టే వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మీకు అనిపిస్తుంది పేరెంట్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు, 3 లక్షలు పెడుతున్నారు. అగైన్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జెన్యున్ ఎఫర్ట్స్ పెడితేనే ఏ ఫీల్డ్ అయినా రాణించగలరు. ఓకేనా? సో బీటెక్ జాయిన్ అయ్యారు, వెరీ గుడ్. సో 4 years యూ హ్యావ్ ఎ గోల్డెన్ పీరియడ్. సో మీరు దానికి ట్రై చేయొచ్చు, యువర్ ఇంట్రెస్ట్. సో యూ కెన్ ఫైండ్, యూ కెన్ గివ్ ఎనీథింగ్ యూ వాంట్. ఓకే, గుడ్. So my perspective of the way I live is not earning lots of money, but earning respect from people around me. I think having fame for what you are doing is different from giving fame for the work you do. It will be better, not actually better, but good to make people around you feel safe. Someone should be able to use your name when they are in a dilemma, but not me using someone's name when I'm in trouble. అబ్బా, మంచి కొటేషన్ చూసారా? అంటే మనం ఎప్పుడన్నా ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడన్నా మనం ఒక పోలీస్ ఎట్లనుకంటే ఒకవేళ పోలీస్ అనుకోకుండా బండి ఆపేసినప్పుడు లైసెన్స్ కోసం అగైన్ మా మామ ఎమ్మెల్యే తెలుసా, మా మామ హీరో తెలుసా అంటే ఇలా చెప్పుకుంటారు కదా. సో అలా తిన్న పేరుని ఇంకొకరు చెప్పుకోవాలంట, బట్ తిని ఇంకెవరి పేరు చెప్పుకోకూడదంట. వెరీ గుడ్ లైన్. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. సో ఇలాగే థింక్ చేయాలండి అందరూ కూడా. సో నేను నా పేరు ఇంకొకరు చెప్పుకోవాలి, కానీ నేను ఇంకొకరి పేరు చెప్పుకోకూడదు. అగైన్ వెరీ గుడ్ థింగ్. నచ్చింది నాకు ఈ పాయింట్. You should be the strength of people, not some other people seeming to be your strength. I just wanted to work hard for whatever I wanted to be and want to get out of the lazy and lethargic days I'm going through like every day. Having a luxurious life is not important while you having a great respect among people. My family wanted me to be a gazetted officer, but I think it's a bit hard. My only aim is to be an independent woman who can survive in this world without taking help of others. I always use it to shift from one goal to another, never ending desires. Agreed అండి. ఇది ఎందుకంటే చెప్తున్నాను, నెవర్ ఎండింగ్ గోల్స్, నెవర్ ఎండింగ్ డిజైర్స్.
అగైన్ మీరు ఇప్పుడు బీటెక్ మీరు ఇప్పుడు జాబ్ వేరు ఇంటర్మీడియట్ 10th ఎవరు చూసిన ఈ వీడియో మీకు ఇప్పుడున్న గోల్ అగైన్ ఒక 4 to 5 years తర్వాత మీ కోరిక మారుతుంది మీ గోల్ మారిద్ది. ఇప్పుడున్న మీ గోల్ జాబ్ అనుకోండి, ఫైనల్ జాబ్ వచ్చిన యూ హ్యావ్ సమ్ అదర్ గోల్స్, రైట్? నెవర్ ఎండింగ్ గోల్స్, నెవర్ ఎండింగ్ డిజైర్స్. At this point of time, I just wanted to fix a goal, maintaining physical health, balance mental health, and more forward for the goal. I think in nowadays situation respect is earned by your wealth. I hope all these changes and human values enhance wow the territory. చాలా బాగా రాసింది. In my perspective, life is meant by having a good and happy family and having relatives, enjoying every day and playing games, reading books. In my life, I have many happy moments and memories like going to trips, playing sports. I enjoy every day. I want my life to be happy and peaceful. Life gives us some hard times. We should face them bravely. I want to study well and get a good and secure job so that I will see my family and parents happily. In life, I've always wanted to buy my favorite car and build a house. I have many dreams to be fulfilled in my future life. Good. సో వీళ్ళెవరో పేరు రాయలేదండి. అగైన్ పేరు రాయమన్నాను, పేరు రాయలేదు. ఓకే, సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఓకే చదివింది నేను అనుకుంటే కింద కామెంట్ చేయండి, సరదాగా అన్నాను. ఓకే, ఇన్ మై పర్స్పెక్టివ్ లైఫ్ ఇస్ ద వే ఆఫ్ లివింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ ఇన్నర్ సోల్, ప్యూరిటీ అండ్ సాటిస్ఫాక్షన్. Living a life means not earning money, not doing everything we wish. I thought that living a life means living happily with the people, money and everything we have, and helping others who needs our help. I want to earn money in my life to help people who seek help, especially who have no enough food to lead their life. I like feeding people with healthy and tasty food. No matter what job I will be doing in my future, I will definitely help others, especially children and old aged people who cannot do any job and I don't have anyone to look after them. The most important thing is I want to make everyone happy, especially my family. Finally, living a life has no meaning if you're not trying to make our inner soul pure. Last but not the least, a human being can be happy and satisfied with the things he or she does not by buying something or through being appreciated by someone. బాగా రాశారు బట్ నేమ్ రాయలేదు, సో ఐ కెన్ షో టు ద కెమెరా. ఓకే, ఇంకా ఎన్నున్నాయి అగైన్ నాకు తెలియదు ఇప్పుడు వీడియో డ్యూరేషన్ ఎంత వచ్చిందో. ఇది ఇక్కడ వరకు చూస్తారు కూడా తెలియదు, బట్ ఐ హ్యావ్ టు గివ్ ఏ మెమరీ టు ద స్టూడెంట్స్, సో అందుకే చెప్పేస్తున్నాను. Okay, I want to be a professional gamer or sportsman. Two type of goals in my life. One is video gamer and another one is volleyball player. Because I want that kind of lifestyle and background, fans, and I want to share my money to people live like a rich man. I will become a celebrity or inspiration to other people. One thing I want to be out of society, stay in one island with my family and with my life partner. And I just want to enjoy the nature. I want to travel the world by myself and interact with the other people